హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కుట్టి అఫీషియల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వెంటనే వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి. అయితే పొట్టు తీయనండి నేను అసలు బీరకాయకి. పచ్చడి చేసేటప్పుడు బీరకాయ పొట్టుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చేసుకుంటున్నాను. కళాయి పెట్టేసుకొని పచ్చిమిర్చిని ఇట్లా తుంపి వేసుకోవాలండి, లేకపోతే అవి పేలిపోయి గింజలు మన ముఖం మీద పడతాయి. అందుకే నేను ఎక్కువగా తుంపే వేస్తాను. అయితే ఇది తేమ ఉన్నాయండి, అందుకే కొంచెం ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ వరకు ధనియాలు వేసి కొద్దిగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, నేను కరివేపాకు ఎక్కువగా వాడతాను, అది కూడా కొంచెం మరింత వేసేసి అవన్నీ వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసి మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి, నేనైతే కల్లుప్పు చట్నీలలో చారులో ఎక్కువగా కల్లుప్పే వాడతాం మేము. అది కూడా వేసేసి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. తర్వాత అయితే కట్ చేసినటువంటి పొట్టు తీయకుండా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని అందులో వేయించుకొని కొంచెం ఆయిల్ వేసి వాటిని కూడా మంచిగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, త్వరగా ముక్కలు అయితే ఉడికిపోతాయి. అయితే వీటన్నింటినీ మంచిగా ఉడకడం కోసం మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన ఉంచుకొని, నేనైతే ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి. చింతపండు అయితే అసలు యూజ్ చేయట్లేదు ఇందులో. అవన్నీ మంచిగా ఇలా ఉడికిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే రోటి పచ్చడి చేస్తున్నారు. చూడండి, ఎక్కువగా పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందుకు మేము ఎక్కువ మిక్సీలో అయితే పచ్చళ్ళు అయితే చేయమండి. కేవలం పల్లీ చట్నీ ఇలా టిఫిన్లలోకి మాత్రమే యూస్ చేస్తాను నేను. మిక్సీ జార్లో వేసేసి మంచిగా ఇలా కచ్చపచ్చగా అంతా అయిన తర్వాత అవన్నీ నలిగాక వెల్లుల్లిపాయలు ఒకటి వచ్చేసి పొట్టు తీసి వేసుకొని వాటిని కూడా మంచిగా పేస్ట్ చేసుకొని, ఇలా రోటి పచ్చడి అంటే కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా పేస్ట్ అలాగైతే చేసుకోవద్దు. అయితే ఇంతకుముందు అయితే అందరూ రోటి పచ్చళ్ళే తినేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈజీగా మిక్సీ జార్లలో చేసుకుంటున్నాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.